అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సీఎం సొంత జిల్లాలోనూ హైడ్రా తరహాలో కూల్చివేత. ఒకసారి కాదు 2 సార్లు అయితే అడగట్టుకోదు నాయన ప్యాదలా నా బైక్ కూల్పిండు, నా మంచాలు, నా సామాన్లు. ఇంట్లో నల్లని బయటికి వెళ్ళగొట్టి ఇల్లు కూలగొడుతున్నారు సార్ మాకు. వితౌట్ పర్మిషన్ తోటి మాకు ఇల్లు కూల్చడం జరిగింది సార్. సీఎం సొంత జిల్లాలోనూ హైడ్రా తరహాలో కూల్చివేతలు. అక్రమ కట్టడాలు ఎక్కడున్నా వాటిపై ఉక్కుపాదం మోపుతామంటూ హెచ్చరిస్తున్న అధికార యంత్రాంగం. అర్ధరాత్రి పూట మహబూబ్నగర్ పట్టణంలోని 523 సర్వే నెంబర్లో గల పలు ఇళ్లను నేలమట్టం చేసిన అధికారులు చెరువులు, కుంటలు, నాలాలు, FTL బఫర్ జోన్లతో పాటు ప్రభుత్వ భూములను ఆక్రమణ చేసి నిర్మాణాలు చేసిన వాటిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు. మహబూబ్నగర్ జిల్లాలోని అక్రమ కట్టడాల కూల్చివేతపై RTV ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా సంచలనం సృష్టించింది. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తూ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది హైడ్రా. అయితే మహబూబ్నగర్ జిల్లాలో సైతం అదే తరహాలో అధికారులు పనిచేస్తున్నారు. అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా ఉక్కు పాదం మోపుతామంటున్నారు. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 523 సర్వే నెంబర్లో నిర్మించినటువంటి పలు కట్టడాలని, పలు ఇళ్లనైతే కూల్చివేశారు అధికారులు. అర్ధరాత్రి దాదాపుగా 2 గంటల ప్రాంతంలో ఈ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. దాదాపుగా 2 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఈ 523 సర్వే నెంబర్లో ఉన్నటువంటి నిర్మించి ఉన్నటువంటి ఇళ్ళన్నింటినీ కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి. పూర్తిగా ఇక్కడ చూస్తున్నాం, అన్నీ కూడా రేకులు వేసుకొని కట్టుకున్నటువంటి ఇల్లు. వీటన్నిటిలో కూడా అధికారులు కూల్చివేతలకు రంగం సిద్ధం చేశారు. 523 సర్వే నెంబర్లో నిర్మించినటువంటి ఇళ్లలో నకిలీ పట్టాలు ఉన్నాయనేటటువంటిది గతంలో నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు. రాత్రి ఒక్కసారిగా దాదాపుగా 3 గంటల ప్రాంతంలో ఇక్కడికి రావడం జరిగింది. ఈ సర్వే నెంబర్లో నిర్మించుకొని ఉన్నటువంటి ఇళ్ళని పూర్తిగా నేలమట్టం చేశారు. దాదాపుగా ఇళ్లలో కొంతమంది నివసిస్తున్నప్పటికీ కూడా వారందరినీ ఒక్కసారిగా బయటికి రమ్మని పిలిచి కూడా వాళ్ళని బయటికి పిలిపించి కూల్చివేసినట్టుగా కూడా బాధితులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఒక్కసారిగా మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి ఈ ఇళ్లను, ఆదర్శ్ నగర్లో ఉన్నటువంటి ఇళ్లను కూల్చివేసిన ఘటన ఏదైతే ఉందో ఇదంతా కూడా సంచలనంగా మారిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, నాలాలను కబ్జా చేసుకొని కన్స్ట్రక్షన్ చేసిన వారంతా కూడా ప్రస్తుతం కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్లో పూర్తిగా ఈ చెరువులు, కుంటలు, నాలాలు వీటన్నిటిపై నిర్మించినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా అధికారులు నేలమట్టం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మహబూబ్నగర్లో కూడా 523 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఇళ్లను కూల్చివేసిన నేపథ్యంలో మిగతా చెరువులు, కుంటలు, అదేవిధంగా FTL బఫర్ జోన్లలో నిర్మించినటువంటి నిర్మాణాలు చేసుకున్నటువంటి వారంతా కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే 523 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఇళ్లను దాదాపుగా చాలా వరకు కూల్చివేశారు. అయినప్పటికీ ఇక్కడ నిర్మించుకున్నటువంటి ఇల్లు నిర్మించిన వారంతా కూడా పూర్తిగా నిరుపేదవారనే చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న వారిలో దాదాపుగా చాలామంది హ్యాండిక్యాప్స్ ఉన్నారు. హ్యాండిక్యాప్ కోటాలో మాకు గతంలో గవర్నమెంట్ మాకు ఇక్కడ ఇళ్లను మంజూరు చేసింది. దాదాపుగా 60 నుంచి 70, 80 గజాల వరకు కూడా మాకు పట్టాలను అందించారంటూ కూడా ఇక్కడ ఇల్లు కోల్పోయినటువంటి బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో గతంలో పట్టాలు గవర్నమెంటే ఇచ్చింది, ఇప్పుడు కూల్చేస్తున్నది కూడా గవర్నమెంటే. మాకు కనీసం ఒక నోటీస్ కూడా జారీ చేయలేదు. సడన్గా అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఇక్కడికి JCBలతో అధికారులు, పోలీసులను తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా పూర్తిగా ఇళ్ళన్నింటిని కూడా నేలమట్టం చేశారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు వారు మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే మహబూబ్నగర్ పట్టణంలో ఈ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వీటిపై పూర్తిగా ఉక్కుపాదం మోపుతాము. ఎక్కడైనా సరే అక్రమ కట్టడాలపై హైడ్రా తరహాలోనే ఇక్కడ ఒక జీవో తీసుకొస్తాం. ఇక్కడ కూడా పూర్తిగా అక్రమ కట్టడాలన్నింటినీ కూడా తొలగిస్తామంటూ కూడా అధికారులు తెలియజేస్తుంటే 523 సర్వే నెంబర్ మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. మొదటగా 523 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఇళ్లను కూల్చివేసిన నేపథ్యంలో బాధితులంతా కూడా ఒక్కసారిగా ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి. గతంలో మాకు గవర్నమెంటే ఇక్కడ పట్టాలను ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఇచ్చిన పట్టాల ఆధారంగానే మేము ఇల్లు కట్టుకున్నాము. మా పట్టాలు మాకు ఉన్నప్పటికీ కూడా ఎందుకు కూల్చివేస్తారనేది బాధితులు చెప్తున్నటువంటి ఆరోపణ. మరి అధికారులు దీనిపై ఏం చెప్తారనేది వేచి చూడాలి. ఈరోజు మధ్యాహ్నం దాదాపుగా 12 గంటల ప్రాంతంలో ఈ అర్బన్ మండల తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో
వారు దీనిపై పూర్తిగా ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తామంటూ కూడా ఎందుకు కూల్చివేశాము, ఎటువంటి ఆధారాలు ఉన్నాయి కూల్చివేయడానికి అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా మీడియా ముందు తెలియనున్నారు. ప్రస్తుతానికైతే ఇళ్ళన్నీ కూడా చూస్తున్నాం క్లియర్గా విజువల్స్లో. స్లాబ్ వేసిన ఇల్లు కావచ్చు, అదేవిధంగా రేకులు వేసినటువంటి ఇల్లు కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తిగా నిలమట్టం చేసినటువంటి పరిస్థితి. మిగతా ఇళ్లను కూడా అక్రమంగా ఇక్కడ 523 సర్వే నెంబర్ కావచ్చు, మిగతా చోట ఎవరైతే కట్టారో వాటన్నిటిని కూడా కూల్చివేస్తామంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం వీరంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే వికలాంగులు బ్లైండ్స్ కావచ్చు, అదేవిధంగా హ్యాండిక్యాప్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా దాదాపుగా వాళ్లకు పట్టాలు ఇచ్చారనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలను ప్రభుత్వమే మాకు ఇచ్చింది, అయినప్పటికీ ప్రభుత్వమే ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి నోటీసులు లేకుండా ఇక్కడికి వచ్చేసి మా ఇళ్లను కూల్చివేశారంటూ కూడా వీరంతా కూడా ఆందోళన చేస్తూ ఇక్కడే రోడ్డుపై బైఠాయించినటువంటి పరిస్థితి పూర్తిగా చూస్తున్నాం. ఇక్కడ కూర్చొని ఆందోళన చేస్తున్న వారు కూడా పూర్తిగా దాదాపుగా వికలాంగులే ఉన్నారు. బ్లైండ్స్ కావచ్చు, హ్యాండిక్యాప్స్ కోటాలో మాకు ఇళ్లను ఇచ్చారు అప్పుడు, అందులో భాగంగానే గవర్నమెంట్ మాకు పట్టాలు ఇచ్చింది. గవర్నమెంట్ పట్టాలు ఇచ్చి మళ్ళీ గవర్నమెంటే మాకు ఇళ్లను కూల్చివేస్తుంది. కనీసం మాకు ఒక నోటీసు కూడా ఇవ్వలేదు. నోటీసు ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా ఎలా ఇళ్లను కూల్చివేస్తారంటూ కూడా అధికారులపై ఇక్కడ ఉన్నటువంటి వీరంతా కూడా బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి మీకు పట్టాలు ఎప్పుడు ఇచ్చారు? కూల్చివేస్తున్నట్టు నోటీసులు కానీ ఏమైనా ఇచ్చారా మీకు? సార్ మాకు ఇచ్చి దాదాపు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలకు వస్తుంది సార్. 83 మందికి పట్టాలు ఇచ్చారు. 83 పట్టాలు ఇస్తే ఒకరు అనుకూలమైనట్లు కట్టుకుంటున్నారు. ఎవరో దుష్టశక్తులు చెప్పిన మాటలు విని మాకు ఎలాంటి సమాచారం లేకుండా అర్ధరాత్రి 2 గంటల రాత్రి వచ్చి పోలీసులు 70 మంది 80 మంది పోలీసులను తీసుకొచ్చి ఇంట్లోకి వెళ్ళి కూడా ఎవరిని బయటికి వెళ్ళకుండా పెట్టి కూల్చేయడం జరిగింది సార్. ఎలాంటి మాకు సమాచారం లేదు సార్. అంటే మీకు ఇచ్చిన పట్టాలు ఎవరిచ్చారు? ఎవరి హయాంలో ఇచ్చారు? అధికారుల చేతుల మీద ఇచ్చారా, లేకపోతే లేదంటే ప్రజాప్రతినిధి ఇచ్చారా? ఎంఆర్ఓ గవర్నమెంటే ఇచ్చింది సార్. కాకపోతే అప్పుడు ప్రతినిధులు అలా ఉన్నారు, ఇప్పుడు వేరే ఉన్నారు. అంటే ఎందుకు కూల్చేశారు? అధికారుల వర్షం ఏమైనా చెప్పారా? ఎందుకు కూల్చివేయాల్సి వచ్చింది అనేది మీకు ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదు సార్, మాకు అలాంటి సమాచారం ఏం లేదు. కాకపోతే మేము అడిగితే ఏమంటారు అంటే మలమల వచ్చి సామాన్లు ఎత్తుకపోవడము ఆపేయడము జరుగుతుంది. మేము పట్ట తీసుకుపోయి చూపిస్తే నీకు కట్టుకపో అంటారు. మళ్ళీ ఏం చేస్తారు, ఎప్పుడంటే వచ్చి డబ్బులు ఇవ్వండి, మీ మనిషికి తీస్తే మీ ఇంట్లో పోవు అది అని చెప్తారు సార్. మళ్ళీ అది ఇక రాత్రి మాత్రం ఏం తెలియకుండా అసలు సమాచారం ఏం లేకుండా 60-70 మంది పోలీసులు తీసుకొని దించి కూల్చేశారు సార్. సో మీరు చెప్పండి, మీకు కూడా ఇక్కడ ఇల్లు ఉందా? ఉందండి. బ్లైండ్ సార్. నేను 75% బ్లైండ్ సార్. నాకు సర్టిఫికేట్లు కానీ లోపల ఉన్న సామాగ్రి కూడా అలాగే ఉంది. నేను నైట్ 9 వరకు ఇక్కడనే వచ్చాను. హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఇంటికి వెళ్ళిపోయాను. నేను మా రిలేషన్స్ వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడున్న మెటీరియల్ కూడా ఏమీ నా దగ్గర సర్టిఫికేట్లు కూడా అన్నీ అక్కడనే ఉండిపోయినాయి సార్. సడన్గా జరిగింది సార్. నేను బ్యాంకులో అప్పు తెచ్చి కట్టుకున్నాను. ఆ అప్పు కూడా ఇంతవరకు ఏం తీరలేదు నాకు. అప్పు అలాగే ఉంది సార్. మా మదర్ గోల్డ్ ఉంటే గోల్డ్ పెట్టి తెచ్చాను, ఆ అప్పు కూడా తీరలేదు. మీరు చెప్పండి, మీది కూడా వెళ్ళిపోయింది? మా తోటి వికలాంగులు వెళ్ళిపోయింది సార్. కానీ నాకు కూడా బాధనే అనిపిస్తుంది, ఎందుకంటే తోటి వికలాంగులు నష్టపోతుంటే నేను ఊరుకుంటున్నా సార్. జేసీబీ జరిగింది ఆల్రెడీ. జేసీబీ బొకెన కింద పడితేనే నాకు ఇడిచిపెట్టిపోయింది సార్. ఇక్కడ చేసిర్రు జస్ట్ అయితే 1 మినిట్, జస్ట్ 1 మినిట్లో ఆపేసాం సార్. సరే ఇక మా మీద ఇక ఏం అంత కనికారం కూడా లేదా సార్ ప్రభుత్వానికి అడుగుతున్నాను నేను. ఏ ప్రభుత్వం అన్నా ఇంత అన్యాయం చేసిందా సార్ మాకు? అంటే మేము కుంటిగుడ్డోలమే అంతగానం ఇది చేస్తున్నామా? కోట్లు కుంభకోణం చేసినామా సార్? ఏమన్నా ఇక్కడ మాకు ఇచ్చిన పట్టణంలో జెన్యున్గా ఉన్నాయని చెప్పి ఆర్డీఓ గారు కూడా చెప్పారు. అయినా వాళ్ళ మాట వినకుండా వచ్చి డిస్మెంటల్ చేయడం ఇది ఎంతవరకు సమంజసం? ఇంకోటి, మీరు నోటీస్ అన్న ఇవ్వాలి కదా. నోటీస్ తీసుకుంటే మేము ఎక్కడనో ఒక దిక్కు మేము వేడుకుంటాం కదా, మేము ఎవరినో ఒకరిని. ఏ ప్రభుత్వం ఇచ్చింది మీకు ఇక్కడ పట్టాలు? ఇక 2021 సార్, 2001లో సారీ. అవును సార్, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది సార్. కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ 2001 అంటే కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది కదా సార్. అదే కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది సార్. మేము 58 జీవో కింద అప్లై చేసుకున్నాం సార్ గత ప్రభుత్వంలో. పేదోళ్ళం సార్. ఇల్లు కట్టుకున్నాక కూల్చేయండి సార్. కాళ్ళు మొక్తుంటే కూడా ఇవ్వలేదు సార్. కరెంటు బిల్లు వచ్చింది, నల్ల తీసుకున్నాం, కలెక్షన్ తీసుకున్నాము, పిల్లలం అందరం ఉన్నాం సార్. దీంట్లో చాలా రోజుల నుంచి ఉన్నాం. ఒకసారి గుడి చేసుకుంటే కూలిపోయిండ్రు. పోనీలేని మళ్ళీ ఇప్పుడు చిన్నదో బొమ్మదో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వచ్చి కూలిపోయింది సార్.
అంటే మీకు గవర్నమెంట్ నుంచి పట్టా గానీ సార్ పట్ట ఉంది సార్, కరెంటు బిల్లు ఉంది, కరెంటు బిల్లు పట్ట అన్ని ఉన్నాయి సార్. మాకు అన్ని ఉన్నాక కూడా కాలు మొక్తుంటే కూలిపోయింది సార్. ఇక్కడ వదం సార్ మేము ఇంతకుముందు సార్ ఈ ప్రభుత్వం రేవంత్ సార్ వచ్చి మాకు అన్ని ఇండ్లు అన్ని పట్టాలు మొత్తం అవి ఇవి అన్ని ఇస్తాము మొత్తం అన్నారు కట్టుకున్నాం సార్. పేదవాళ్ళం మరి ఎక్కడ పోదాం సార్? సార్ అని అన్ని కులిపిస్తా ఉన్నాడు. ఇవన్నీ కూలిపోయింది సార్. ఎన్ని ఇల్లు కూలగొట్టారు ఇక్కడ? మొత్తం 70-80 ఇండ్లు కూలగొట్టారు. 70-80 ఇండ్లు కూలగొట్టారు సార్. నేను వాటర్ బోర్డ్ లో పనిచేస్తాను సార్. నేను వాటర్ ఇస్తా సార్. నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటా సార్. మున్సిపాలిటీలోనా HMW SHB చేసుకుంటా సార్. అదే మన హైదరాబాద్ రూలింగ్ లో వాటర్ ఇస్తా, నా భార్యని ఇక్కడ పెడతా. నేను అప్పుడప్పుడు పోయేస్తా సార్. నేను మా భార్యని ప్రాణం బాగాలేకపోతే హైదరాబాద్ పోయినాము. రాత్రి 2 గంటలకు వచ్చి కూలిపోయింది సార్. నా బైక్ కూలిపోయింది, నావన్నీ, నా మంచాలు, నా సామాను, నా సిలిండరు అన్ని నాశనమైంది సార్. మాకేం లేదు సార్. మా చెక్ చేసుకోమని సార్. మాకేం ఆధారం లేదు. వీడికి 2 సార్లే సార్. 2 సార్ల నుంచి కోటేషన్ లో కూడా మా పేరు రాపించారు సార్. అప్పుడు కూడా 2వ ఎంక్వైరీ 3 సార్లు ఎంక్వైరీ చేసిన సార్. కోటేషన్ కూడా అమ్మ ఈడి వరకే కట్టుకుని ఇంతవరకు ఇంతవరకే కట్టుకోండి, మళ్ళీ ఎక్స్ట్రా కట్టుకోదంటే ఉన్నంతల్ని కట్టుకుని ఉన్నాం సార్. ఉన్నప్పుడు మాకు సార్ 60 గజాలు సార్. మాకు 60 గజాలు ఇచ్చింది సార్ అప్పట్లో. అదే కట్టుకున్నాం సార్. మాకు ఏం లేవు సార్. 2-3 లేవు, ఏం లేవు సార్. ఒకసారి గుడిసె కూలిపోయారు సార్. గుడిసె కూలిపోయినాక మళ్ళా 7 వరకు కట్టుకోండి అమ్మా ఏం కాదంటే ఉన్న 60 గజాల కడి కట్టుకున్నాము. నల్ల కలెక్షన్ తీసుకున్నాము. కరెంటు బిల్లు ఉంది, అన్ని ఉన్నాయి. రాత్రి చెప్పకుండా వచ్చి కులుపుతూనే ఉంటారు సార్. కాళ్ళ ఏళ్ళ మొక్కుతుంటే కూడా ఎడుస్తలేడు సార్. అట్లే కులుపుతుండ్రు. పానాలు బాగాలేక కట్టుకున్నాం సార్. మొత్తం బైక్ సార్ నాకు 60-70 వేల బైక్ నాశనమైంది సార్. బైక్ మొత్తం బైక్ ఉన్నాక కూడా అట్లే పీకేసింది సార్. లోపల నా వంట సామాన్లు ఉన్నాయి సార్. అన్ని ఉన్నాయి, మొత్తం చేసింది సార్. గవర్నమెంట్ తెలుసుకొని మాకు ఏదైనా ఆధారం సార్. మేము బస్సు లేని ఉన్నాం సార్. నోటీసులు ఇట్లా ఇచ్చారు? ఏం అప్పుడు కూడా ఇలా చెప్పారు. ఇంతవరకు ఉండండి ఎక్స్ట్రా కట్టుకోకుండా నోటీసులు ఎవరేమి ఇవ్వలేదు సార్. మాకు నోటీసులు ఇవ్వలేదు. మాకు ఎన్నో సార్లు మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినాం. ఎంతో సార్లు పోలీసులకు పోయించినాం. పోలీసుల కూడా మా పేరు రాసుకుపోయినారు. 58 కింద అప్లై చేసుకోమంటే అప్పుడు అప్లై చేసినాము. ఎన్నో చేసినాము సార్. మాకు న్యాయం చేయండి సార్. మాకు ఈడికి 2-3 సార్లు సార్ కూలగొట్టబట్టి మేము కట్టుకుంటున్నాం, కూలగొడుతున్నాం. మాకు పట్ట కాయిదాలు ఇస్తామని ఇస్తలేరు సార్. మాకు ఎట్లా ధర్మం చేయండి. మాకున్నది ఆధార విజయ సార్. మాకు ఏం లేదు. మేము కూలి కష్టం చేసుకునేటోళ్ళం. మాకు ఇది ఒక్కటి నిలబెట్టండి సార్. మాకు గరీబోళ్ళని చేస్తున్నారు సార్. మాకు ఇది ధర్మం చేయండి సార్. ఇది ఒక్కటి న్యాయం నిలబెట్టాలి సార్. మాకు పట్ట కాయిదాలు ఇస్తామన్నారు. కాయిదాలను తీసుకెళ్ళింది సార్. ఇంతవరకు మాకు ఇయ్యలేరు. ఇదే కాయిదాం చూపించుకుంటున్నాం సార్. మేము అందరికి ఇంట్లో వాళ్ళని బయటికి వెళ్ళగొట్టి ఇండ్లు ఊలగొడుతున్నారు సార్. మాకు ఇదొక్కటి చేయండి సార్. మాకు మా గరీబ్ వాళ్ళకి 3 ఆడపిల్లలు ఉన్నదని సార్. ఇంటి నెంబర్ కడుతుంది, ఇంటి ట్యాక్స్ కడుతుంది, అన్ని కడుతున్నా సార్. కావాల్సి అన్ని చెక్ చేసుకోండి సార్. నవి అన్ని ఉన్నాయి. ఒక నల్ల తప్ప అన్ని ఉన్నాయి. మాకు సత్యమ్మ సార్. మేము ఇక్కడ 2-3 సార్లు అయింది మాకు ఇల్లు గులగొట్టబట్టి. నైట్ మా తమ్ముడిని పెట్టింటి. మేమే ఉన్నాము. కొంచెం ఇంకా ఆయనని ఉంటాడు మా తమ్ముడు అని పెడితే ఆయనని బయటికి వెళ్ళగొట్టి ఇల్లు గులగొట్టేసిండ్రు. మాకు న్యాయం చేయండి. మాకు ఇంటి ట్యాక్స్ కడుతున్న కరెంట్ బిల్లు అన్నీ ఉన్నాయి. ఒక నల్ల ఒకటే లేదు మాకు. అదొక్కటి మాకు న్యాయం చేయండి. కాయిదాలు ఇచ్చిండ్రు, పట్ట కాయిదాలు ఇస్తామన్నారు, తీసుకెళ్ళిండ్రు. మాకు పట్ట కాయిదాలు కానీ ఇచ్చలేరు. మేము ఉన్న జాగాలో మేము ఉన్నాం. మాకు ఏది న్యాయం చేయండి. మాకు అంతే చాలు. మాకు ఏది అవసరం లేదు. మేము గరీబ్ వాళ్ళం. కూలి చేసుకుంటే కడుపు వెళ్తలేక 3 ఆడపిల్ల తల్లి నేను. మాకు అదొక్కటి న్యాయం చేయాలి. మాకు ఇంకేం కోరిక లేదు. ఇది ఒక్కటే మేము కోరేది. మాకు ఇది ఒక్కటి నిలబెట్టండి. మాకు అంతే చాలు. ఇంకా మేమైతే ఇదే కోరుతున్నామన్నా. మాకున్న ఆధారు ఇదే ఉంది. ఫోటో చేతులు పట్టుకొని మధ్యాహ్నం పూట వస్తున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు, పోతున్నారు. మేము పొద్దున్నే 8 గంటల వరకు పనికి వెళ్ళిపోతాం. సాయంత్రం 7-8 గంటలకు వస్తాం. ఇక నిన్న ఇంట్లో మంచిగా ఉన్నాగానే ఎలగొట్టేసిండ్రు. ఎలగొట్టి ఆయనను కూకబెట్టేసిండ్రు, కూలగొట్టేసిండ్రు. 4 అయింది, 4-5 3 గంటల నుండి సురువులు పెట్టిండ్రు. ఇక లాస్ట్ 4 పొద్దున్న 6 గంటల వరకు పెట్టేసిండ్రు. ఇది కావాలి సార్. మాకు ఏం న్యాయం చేయండి. మాకు ఇది ఒక్కటే మాకు కావాలి. మీకు పట్టా ఎప్పుడు ఇచ్చారు? మాకు పట్టించి
ఇప్పటికి మస్తు రోజులు తీసుకున్నారు కానీ పట్టా చేసిస్తామని చెప్పి మాకు ఈ కాగితాలు ఇచ్చిండ్రు. ఈ కాగితాలతోనే మేము ఈడున్నాం. మాకు ఏమీ ఆధారవు లేదు. మాకున్న ఆధారం ఇది ఉంది. మీరు చెక్ చేసుకున్నా కానీ అంతే. ఎవరికి ఏముందో నాకు తెలియదు కానీ నా వరకు అయితే నాకు ఏం లేదు. నాకు 3 ఆడపిల్లలు ఉండరు. ఇది ఒక్కటి న్యాయం చేయండి సార్. మాకు మేము ఇదే కోరుతున్నాం. మీ దగ్గర మేము పోరాడం. మేము పొద్దున్న లేచి పని చేసుకొని బతికేటోళ్ళం. ఇది ఒక్కటి న్యాయం చేస్తే మీ చరణాతి చేసుకుంటాం మేము. మాకు గవర్నమెంట్ పట్టా ఇచ్చిన పట్టా అది ఆల్రెడీ మాకు 2007 వచ్చిన పట్టా ఇది. మాకు నాయన చేతులారా తీసుకున్న పట్టా ఇది. వితౌట్ పర్మిషన్ తోటి మాకు ఇల్లు కూర్చోవడం జరిగింది సార్. మాకు గవర్నమెంట్ ప్రకారంగా మాకేం న్యాయం చేయండి. మాకు ఇంటికి పర్మిషన్ ఏం రాలేదు సార్. మాకు నోటీస్ రాలేదు, మాకు ఒక కాల్ రాలేదు, ఏం రాలేదు సార్. మాకు ఇట్లా ఇష్యూ ఉందని చెప్పి మాకు వచ్చిన పట్టా ఉన్న వాళ్ళు కూడా మాకు కూల్చి చేయడం జరిగింది. మాకు న్యాయం చేయండి సార్. హ్యాండిక్యాప్ సార్. హ్యాండిక్యాప్ ప్రకారం నా డాడీకి మెడికల్ ఇష్యూ కాలు పోవడం వల్ల దాని ప్రకారంగా మనకు డాడీకి అనేది గవర్నమెంట్ ల్యాండ్ అనేది వచ్చింది. వచ్చిన పట్టా మనం చిల్లర ఇచ్చారు. 2007 వచ్చింది సార్. కన్స్ట్రక్షన్ ఎప్పుడు చేసి మినిమం 4 years అవుతుంది సార్. ఇల్లు కట్టి డాడీ లేక మేము కూలాలు చేసి బతుకుతున్నాం సార్. హైదరాబాద్లో ఏదో రూపాయి కట్టుబెట్టి కట్టిన ఇల్లు సార్ ఇది. మాకేందో న్యాయం చేయండి సార్. ఇల్లు కట్టేటప్పుడు పర్మిషన్ తీసుకున్నా? పర్మిషన్ అంటే అందరూ కట్టేటట్టు కట్టినాం సార్. మేము గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఏం తీసుకోవాలి? మున్సిపాలిటీ అంటే ఆల్రెడీ తీసుకున్నాం సార్. అప్పుడు తీసుకున్నాం, కట్టుకోమని చెప్పిండ్రు. కొన్ని రోజుల తర్వాత మాకే స్థాయి లేక కట్టుకోలేదు సార్. కొన్ని ఇష్యూ వల్ల కట్టుకోలేక కొన్ని 2 రోజులు ఆగి ఇక ఏదో డబ్బుల ప్రాబ్లం వల్ల కట్టుకోలేక ఏదో రూపాయి కూడా పెట్టి కట్టుకున్నాం సార్ టైంకి. ఎప్పుడు కూల్ చేశారు? నైట్ సార్. నైట్ 2 గంటలకు వచ్చి మొత్తం ఇష్యూ చేశారు సార్. ఇది నోటీస్ రాలేదు, ఏం లేదు సార్. మాకు నోటీస్ అయితే ఏం చెప్పలేదు. నైట్ వచ్చి మొత్తం మాకు తెలియకుండా కూల్పోయేషన్ జరిగింది. నా పేరు బాలరాజ్ అండి. మా నాయన పేరు శాంతయ్య. మా నాయన హ్యాండిక్యాప్. మా నాయనకు పట్టా ఇష్యూ చేసిండ్రు వాళ్ళు 2007లో. అప్పటి వరకు ఎప్పుడు కట్టేసుకుని అంటే కట్టేసినాం. వెంబడే కట్టేసినాము. కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల వల్ల పైసలు లేకపోవడం వల్ల ఇక్కడ లేము. వేరే ఇక్కడ బతకడానికి వెళ్ళాము. బతకడానికి వెళ్తే రాత్రి ఈ పని 2 గంటల నుంచి 6 గంటల మధ్య టైంలో ఈ పని మొత్తం కూల్చివేయడం జరిగింది. మేము పూర్తిగా నష్టపోయినాము. ఇప్పుడు మేము కట్టుకోవాలంటే కూడా లేము. ఏంటంటే అక్కడ బతుకుదెరువు మీద ఆధారపడి 2 పిల్లల్ని అందరినీ పోషించుకుంటూ బతకాలంటే కష్టమవుతుంది. అట్లాగే దాన్ని ఎట్లా కొంచెం డెవలప్ చేసుకుంటూ పోదామంటే ఈ ఉన్నది మొత్తంకి కూల్చేసేసారు. ఇప్పుడు మాకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం తరపునే న్యాయం జరగాలి. మేము ఇప్పుడు ఎందుకంటే ఉన్నది దీని మీదే పెట్టాము. వేరే అంటే మళ్ళీ తెచ్చుకోలేము సార్. మేము ఎందుకంటే బతకాలంటే ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఇంతకే వీడికి ఉన్న కాడికి ఇంత చేసినాం. చేతన అయిన కాడికి ఇంత వేసుకున్నాం. మళ్ళీ ఇంకా కొత్తగా చేయాలంటే ఇంకా మేము వేడికలు తేలేము కదా సార్. ప్రభుత్వ సాయం వస్తేనే ఏమన్నా మాకు మళ్ళీ కొత్త ఇల్లు కానీ ఇప్పుడు మీరు కూల్ చేసిండ్రు కాబట్టి మేము కొత్తగా అయితే మేము దౌర్జన్యంగా అయితే కట్టలేదు. గవర్నమెంట్ ఇచ్చిన పట్ట ప్రకారంగా కట్టినాం. గవర్నమెంటే ఇచ్చిండ్రు. గవర్నమెంటే కట్టుకోమన్నారు. ఎప్పుడు కట్టారు ఇల్లు? మేము కట్టి 5 సంవత్సరాలు దాటిపోయింది సార్. 6 సంవత్సరాల దాకా వస్తుంది. కట్టేటప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకున్నాం. ఏమన్నారు అప్పుడు? కట్టుకోమన్నారు. అప్పుడు కట్టుకోకపోతే పోతా అని వాళ్ళే ప్రెషర్ చేసిండ్రు. మీరు కట్టలేదనుకో వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం, తీసేస్తాం అని అట్లా చెప్పిండ్రు. సరే అట్లా ఎప్పుడో మేము కట్టినామని చేసినాం. కట్టిన తర్వాత మేము కట్టినాక అంతా అయిపోయింది. అప్పుడు అప్పులు అయినాయి. కొంచెం అమౌంట్ లేకపోయింది. చాలా ఇబ్బందుల్లో అప్పులు లేక వేరే దాంట్లో వేరేతో అప్పులు తీసుకొచ్చుకొని కట్టుకున్నాము. అప్పు కట్టడానికి వేరే ఇక్కడ లేక వేరే దగ్గర పని చేసుకుంటా హైదరాబాద్లో పని చేసుకుంటా ఎక్కడో పని చేసి వాళ్ళ అప్పులు అయితే తీర్చేదామని అక్కడ వెళ్ళినాము. ఇంకా మాకు తెలియదు ఇట్లా వచ్చి ఇట్లా కూల్ చేస్తారని. మాకు అసలు నోటీస్ లేదు, ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదు. తర్వాత వచ్చిండ్రు రాత్రికి కూల్పేసిండ్రు. మాకు ఎప్పుడు ఇట్లా ఈ కాలనీలో ఉన్న వాళ్ళు రాత్రికి ఇట్లా ఫోన్ చేస్తే మేము సడన్గా ఉదయం వచ్చేసి వస్తే ఇట్లా అయిపోయింది. నా పేరు మనం ఏమైంది? కూలగొట్టింది సార్ రాత్రి 4 గంటలకు వచ్చి. ఎప్పుడు కట్టారు ఇల్లు ఇక్కడ? చాలా ఏండ్ల 6 ఏళ్ళు 7 ఏళ్ళ కింద కట్టినాం. కూలగొట్టిండ్రు, మళ్ళీ కట్టుకున్నాం, మళ్ళీ కూలగొట్టిండ్రు. ఇంటికి 4-5 సార్లు కూలగొడుతూనే ఉంటారు కట్టుకునే కొద్ది. ఎందుకు కూలగొడతారు? ఏం కూలగొడుతున్నారు? మీది కాదు ఇది, ఎవరికి ఇచ్చినాం మీది కాదు అని చెప్తారు. అంతే. గవర్నమెంట్ పట్టా ఉంది సార్. పట్టా ఉంది, ట్యాక్సీ కట్టించుకున్నారు, కరెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. మొన్ననే ఏం కాదని అంటారు. కట్టేటప్పుడు మళ్ళీ కట్టుకున్నాక చూసి ఇట్లా వస్తారు. కట్టేటప్పుడు పర్మిషన్లు ఏమి ఇవ్వలేదు. ఏమన్నారు? కడుతుంటే కట్టుకోండి అన్నారా? కట్టొద్దమ్మా మీరు కట్టొద్దు ఇలా అని చెప్పిండ్రు. మీకు వేరే దగ్గర ఇస్తామని చెప్పిండ్రు. ఇస్తామనుకో నేను 6 ఏళ్ళు చూసినాం. ఫస్ట్ కూలగొట్టిండ్రు. ఇంకా ఇస్తారు అని వెయిట్ చేసినాం. ఇవ్వలేదు. పోయిన సంవత్సరం ఇచ్చట్లేదు. యాదవ్ ఉన్నతోనే కట్టుకుంటాం మేమని కట్టుకున్నాం సార్. మళ్ళీ కూలగొట్టిండ్రు. మొత్తం ఎన్ని ఇండ్లు ఉంటాయమ్మా మీలాకి? ఏం సార్ ఎన్ని ఇండ్లు ఉండవు, ఇంకా మేము లెక్క పెట్టలేదు.
మీకు ఏమైనా నోటీస్ కానీ ఏమైనా ఫోన్ నోటీస్ యాది లేదు, ఏం చెప్పలేదు సార్. కాలేజీ వచ్చిండ్రు ఎంక్వైరీ చేసుకున్నారు, పొద్దుటిలో వస్తే మేము పొద్దున స్థానం ఉన్నాము. మొన్న సార్ వాళ్ళు వచ్చి రాసుకోపోయిండ్రు. సరే ఇంకా ఈ రాత్రికి వచ్చి కులగొట్టిండ్రు సార్. ఏవైనా సరే గవర్నమెంట్ మామూలుగా కులగొట్టినట్లు కాదు, అన్ని గవర్నమెంట్ ఎవరు ఉన్నా కులగొట్టాలి. అట్లే అదైతే లెక్క. మా హాస్టల్ బీద 60 ఇండ్లకు 60 గదాలకు వచ్చి కులగొడితే ఏం లాభం? 200 గదాలు 300 గదాల కులగొట్టుకోవాలి. మరి ఆ డాక్టర్లకు కమిటీ వాళ్ళకి ఇచ్చిండ్రు, అన్ని కమిటీ వాళ్ళకే అవుతున్నారు. మరి మావి ఇది లేదు తెలియదు సార్. ఇట్లా వచ్చి కులగొడుతున్నారు, బయటకు దొబ్బేసి కులగొడుతున్నారు. ఇంట్లో ఉన్నాం సార్, ఇన్నే ఉన్నాం. బయటకు రాండి అంటే మేము మాకు తెలియదు, బయటకు కూరుకొచ్చే వరకు కులగొడుతున్నాం. ఇంతమంది ఇంట్లో ఉన్న వాళ్ళని కులగొట్టలేదు, బయటకు వచ్చిన వాళ్ళు కులగొట్టిండ్రు. ఆపమని చెప్తే ఇంటలేరు వాళ్ళు. ఇంకేం చేయాలి సార్? ఇప్పుడు మళ్ళీ రేకులు తెచ్చుకొని గుడిసే అవి తడకలు తెచ్చుకొని గుడిసేసుకొని ఉండాలి. సామాన్ వానమ్మడం అవుతుంది, దగ్గరికి ఎడుతున్నాం. 4 ఉంటాం, 2 పిల్లలు మేము. పిల్లలు చదువుకుంటున్నారు. రేకులకు పైసలు లేవు సార్. ఇప్పుడు తడకలు తినుకు పోయిండ్రు. ఒక్కసారి కాదు 2 సార్లు అయితే ఎడగట్టుకోద్దు నాయన. మేము ప్యాసలు రాడు ఇంట్లో హాస్పిటల్ కనిపోయినా అక్కడి కాదు 2 రాళ్ళు ఉన్నాయి నాయన. నా కాలు మొన్ననేమైనా శనివారం ఏమైందో చెప్పమ్మా. తెలియదండి, నేను హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్ ఎదురుకొచ్చిన చిన్న మొన్ననే పోయినా నేను హాస్పిటల్ కానీ రాడు తీస్తామంటే చెకప్ పోయింటి రాలేదు. ఆడుకుంటాను పోయి వచ్చే వరకు ఇట్లా చేసి. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు లలిత. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నావు? మేము కరోనా తలకెళ్ళి ఉన్నాం సార్. తారీఖులో పెడితే మన లేదని మళ్ళీ వేసుకున్నాం రేకులతో. అది కూడా వచ్చి తెలంగాణలో కట్టి పోయిందంట. పిల్లలు ఉన్నారా? పండుకున్నారా? ఎవరు లేరండి పిల్లలు, చిన్న పిల్లలు. ఏం పని చేస్తాను? కంప్యూటర్లో చేతి కింద చేస్తాడు. మాత్రం మాకు 83 పట్టాలు ఉన్న 83 పట్టాలు మాత్రం మాకు రిలైజ్ చేశారు. మొత్తం మాకు అప్పగించి దాన్ని లేవట్టి మొత్తం దాన్ని స్టోరీ మొత్తం ఇచ్చేసారు. దీనిలోని ఇది బ్లైండ్, హ్యాండిక్యాప్డ్, మూగా, చెవిటి కట్టుకోవచ్చు. దానికి ఉన్నట్టు కట్టుకోవచ్చు. అంటే అప్పుడు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి కట్టుకోలేకపోయారు. తర్వాత ఆయన కూడా 2-3 నెలలు ఇంకో సంవత్సరం నుంచి కట్టుకున్నారు. ఇప్పుడు సంవత్సరం నుంచి కట్టుకొని కూడా బాధపడుతున్నారు వాళ్ళు. ఏంటంటే డబ్బులు సరిపోలేక బాధపడుతున్నారు కాబట్టి దాన్ని డబ్బుల పట్టాలు అందుకోలేకపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎంఆర్ఎం ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగానే ఉన్నాయి ఇండ్లు ఇవి. కానీ ఎవరు కబ్జా చేసి ఇక్కడ కట్టలేదు సార్. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన లేవాటి ప్రకారంగానే 83 ప్లాట్లు ఇక్కడ భర్తున్నాయి. వాళ్ళు పట్టాలి, వాళ్ళు ఇచ్చిన జాగా మీద కట్టుకుంటే మాది అనవసరంగా ఈ రోజు పడగొట్టుందంటే మేము రోజు మీద పడటమంటే మరి మా పరిస్థితి ఏంది ఏ రకము అనేది కొంచెం మీరు కూడా ఆలోచించి పెద్ద మనసుతో రాయండి. రాసి ఏంటికంటే మేము మజ్బూర్ మంత్రం మీరు పట్టా ఇచ్చిన దాడే మేము కట్టుకున్నారంటే మా దగ్గర డబ్బులు లేక అది లేక కన్నాలు సవాడి బ్లైండ్, హ్యాండిక్యాప్డ్ నానాగా ఇబ్బందులతో గురవుతున్నాం సార్ మేము. మీరు దయచేసి ప్రభుత్వానికి మీరు పంపించే నివేదిక మంచి ఆలోచన చేసి మీరు ఇచ్చిన స్థలంలో కట్టుకుంటాం మేము. అంతేగాని ఆయన కూలగొట్టే పద్ధతి అయితే కాదు సార్ అది. కానీ కనీసం మీకు కప్ చేసి కట్టుకుంటే కూలగొట్టాలి. దానికి మేము ఒప్పుకుంటాం. మేమన్నీ కూడా ఒప్పుకుంటాం. మేము కూడా తప్పేస్తాం. నాకు కబ్జా చేయని జాగాల మీరు ఇచ్చిన జాగాల దేవాటి ప్రకారంగానే మీరు మీరు ఇచ్చిన సర్వేలే మేము కట్టుకుంటాం. ఈ రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో వచ్చి నిద్రలో వచ్చి ఎక్కడో అక్కడ కొందరు ఉండి లేక ఊళ్ళకు పోయి
అడగతినికి ఇక్కడ అక్కడ పోయింది సార్. అనాథరంగా పడగొట్టి మమ్మల్ని సర్వనాశనం చేసిన జిల్లాలో వికలాంగులది మాత్రం దండం పెట్టడానికి మంచి సాధారణంగా మాకు న్యాయం చేయండి. ఏం పేరు నీ పేరు? నా పేరు లేదు సార్. మీరు ఈ సంఘానికి ఏంటిది? ఈ సంఘానికి నేను లేదు సార్, నేను దానికి ఒక అడ్వైజర్గా ఉంటాను అంతే. వికలాంగుల సంఘానికి అడ్వైజర్ ఎల్లయ్య గారు. నా పేరు ఎండి ఇలియాస్, బ్లైండ్ లేమ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, మహబూబ్నగర్ జిల్లా. మరియు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వమే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వికలాంగులకు 80 ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 83 ఇచ్చారు. అందులో 50 కట్టింటివి, మిగతా కట్టుకుంటా వస్తుంటే మళ్ళీ ప్రభుత్వం రాగానే ఇంటిమేషన్ లేకుండా మేము ఉన్ననే సీతక్కతో మంత్రి గారితో లెటర్ ఇచ్చి మాకు పర్మిషన్ ఇవ్వమ్మా, మేము ఇల్లు కట్టుకుంటున్నాము, మాకు ఆర్థిక సాయం చేయి, మేము బీద వికలాంగులు ఉన్నాము అని చెప్పి లెటర్ కూడా ఇచ్చేసిన మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా 25 మంది అందులో వికలాంగులై ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు కూల్చుతాం చాలా దౌర్జన్యం. ఈ ప్రభుత్వానికి ఓటేసి మేము గెలిపించిన ఈ ప్రభుత్వం బదనామవుతుంది. ఈ ప్రభుత్వం ఇట్లాంటి వికలాంగులపై దయ లేకుంటే రాబోయే కాలంలో ప్రభుత్వాలు ఉంటలేవు. మరి వికలాంగులకు ఎవరైతే కూల్పినరో దానికి ఎవరో బాధ్యత కూర్చుండ్రో, మంత్రి గారు కానీ, ఎమ్మెల్యే కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ కానీ, ఏ అధికారులు కానీ మా ఇంట్లో మాకు డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు. మా స్థలంలోనే చనిపోయిన వారి స్థానంలో కానీ ఇండ్లు నిర్మించుకున్నారు. ఎవరు ఆక్రమించుకోలేదు. వికలాంగులకు ఇచ్చిన స్థలమే, వేరే స్థలం గుచ్చుకోకుండా మా స్థలంలో కట్టుకుంటే రాత్రికి 2 గంటలకు వచ్చి నిద్రపోతుంటే వికలాంగులు కట్టిన ఇండ్లు తయారుంటే అట్లాంటి ఇండ్లని ప్రభుత్వం కూల్చేయటం చాలా దౌర్జన్యం. ఇది చాలా అన్యాయము. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేది మా అందరూ మాకు ఎంబరే ఈ 2-3 రోజుల్లో ఇల్లు నిర్మించుకుంటే ఎంబరి మేము ఆత్మహత్యకు కూడా పాల్పడతాము. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ మా ఎంబరి ఇల్లు కట్టించాలని, మా ఇండ్ల స్థలాలు మాకు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ, ప్రతిపక్షాలు కూడా మాకు అందరూ సపోర్ట్ ఇచ్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మా వికలాంగులు మా ఇల్లు మాకు ఇవ్వాలని నేను కోరుతున్నాను. మాకు వికలాంగుల కోటాలో గతంలో 2021లో ఇక్కడ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అయినప్పటికీ కూడా మా ఇళ్లను కూల్చివేస్తున్నారు. కనీసం మాకు ముందస్తుగా ఒక నోటీసులు కానీ ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అర్ధరాత్రి వచ్చేసి దాదాపుగా ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి పూర్తిగా ఇళ్లన్నింటినీ కూల్చివేశారు. ప్రస్తుతం మమ్మల్ని రోడ్డున పడేసింది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి, లేదంటే దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులు, బాధితులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మహబూబ్నగర్ జిల్లాలో హైడ్రా తరహాలో కూల్చివేతల పరంపర కొనసాగుతుంది. నిన్న రాత్రి 523 సర్వే నెంబర్లో ఉన్నటువంటి పలు అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. దీంతో పూర్తిగా జిల్లాలో ఒక సంచలనం రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి బాధితులు అది ఒక వర్షన్ ఉంది, అధికారులది ఒక వర్షన్ ఉంది. దీనిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు మహబూబ్నగర్ ఎంఆర్ఓ గారు ఉన్నారు. సార్ చెప్పండి, 523 సర్వే నెంబర్లో దాదాపు 70 పైచిలకు ఇళ్లను కూడా కూల్చివేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఏంటి, అక్కడ నుంచి మీకు ఎటువంటి ఫిర్యాదులు వచ్చాయి? అక్కడ ఉన్నటువంటి ఇళ్లకు అనుమతులు లేవా, లేకపోతే ఏంది కూల్చివేయడానికి గల కారణం? ఇప్పుడు అక్కడ 523 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి ఉంది. దాంట్లో దాదాపుగా 3 ఎకరాల 30 గుంటలు బ్యాలెన్స్ ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ ఇప్పుడు నేను ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి ఒక వరుసగా ప్రజల నుంచి ఒకటే కంప్లైంట్స్ రావడం, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మీరు చర్యలు తీసుకోండి. దాంట్లో భాగంగా మా ఆఫీస్ టీం అందరూ కూడా వెరిఫై చేయడం జరిగింది. అక్కడ టెంపరీగా స్ట్రక్చర్స్ నిర్మాణం చేసుకొని అక్కడ ఎలాంటి నివాసం లేదు, ఏమీ లేదు, అది ఎంక్రోచ్మెంట్ పర్పసే డిసైడ్ చేసి దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకొని టెంపరీ సెట్స్ వేశారు. కాబట్టి వాటిని దాదాపుగా 70 పైచీలకు గుర్తించడం జరిగింది. వాటిని తీసేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి నిన్న దానికి ప్లాన్ చేసి డిమాలిష్ చేయడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి బాధితులకు ఎవరికి కూడా ముందస్తుగా ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. అర్ధరాత్రి పూట వచ్చేసి ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా ఒక్కసారిగా బయటికి పిలిపించి కూల్చేశారని బాధితులు చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే డిమాలిష్ చేసినామో దాంట్లో ఒక్కరు కూడా నివాసం లేని ఇల్లు ఉన్నాయండి. మీరు ఒకసారి చూసినా కూడా అక్కడ క్లియర్ కట్ కనిపిస్తుంది. ఎవరు కూడా దాంట్లో నివాసంలో దాన్ని జస్ట్ టెంపరీగా డోర్లు కూడా ఇట్లా మామూలుగా పెట్టేసి ఉన్నాయి. కాబట్టి వాటిని మాత్రం తీయడం జరిగింది. నివాసం ఉన్న వాళ్ళని ఎవరు కూడా డిస్టర్బ్ చేయలేదు. ఆ నివాసం ఉన్న వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది బోగస్ ఉన్నాయని కూడా మాకు సమాచారం ఉంది. వాటిని డీటెయిల్గా వెరిఫై చేసిన తర్వాత, క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత దాని మీద ఏదైనా ఫర్దర్ చర్యలు చేయడం గురించి ఆలోచిస్తాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూల్చివేసిన దాంట్లో చాలామంది ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించిన వారికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 2001లోనే మాకు ప్రభుత్వమే పట్టాలు ఇచ్చిందని అంటున్నారు. ఆ పట్టాల్లో ఫేక్ పట్టాలు ఉన్నాయా, లేకపోతే మీకు ఎటువంటివి దృష్టికి వచ్చాయి? ఇప్పుడు వాళ్ళకి ఎవరి దగ్గర కూడా పట్టాలు ఇవ్వలేదండి. కొంతమంది
మీడియేటర్స్ జమ అయ్యి వాళ్ళకు పట్టాలు సృష్టించి ఇస్తున్నారని కూడా సమాచారం ఉంది. వాళ్ళకు మీద కూడా ఏమైనా కాంప్లైంట్స్ వస్తే వాళ్ళ మీద కూడా వెరిఫై చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి యాక్షన్ ప్లాన్ చేస్తాం. ఫర్దర్గా ఎట్లా ఉండబోతుంది యాక్షన్ ప్లాన్? ఇప్పుడు 523 సర్వే నెంబర్లో కూల్చివేశారు, కానీ మహబూబ్నగర్ పట్టణంలో చూసుకుంటే చెరువులు, నాలాలు, FTL పరిధిలో కావచ్చు, బఫర్ జోన్లో పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు ఉన్నాయనేది పెద్ద ఎత్తున వినిపిస్తున్న టాక్. వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు నా దృష్టిలో అయితే సర్వే నెంబర్ 25 ఎనుగొండలో ఒకటి ఉందండి, 227 బోయపల్లిలో కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి నా దగ్గర. వాటిని కూడా ఒకసారి వెరిఫై చేసిన తర్వాత దాని మీద హైయర్ ఆఫీషియల్స్ పర్మిషన్ తీసుకుని తదుపరి చర్య తీసుకుంటారు. అంటే హైదరాబాద్లో హైడ్రా తరహాలోనే ఉండబోతుంది అనుకోవచ్చు, ఎందుకంటే చెరువులు, కుంటలు, ఆ నాలాలను పరిరక్షించేందుకే ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ఆ తరహాలో ముందుకెళ్ళబోతున్నారా, లేకపోతే ఎట్లా ఉండబోతుంది ఫర్దర్? హైడ్రాకి దీనికి ఎలాంటి సంబంధం లేదండి, దాని ఇన్స్ట్రక్షన్స్ దానికి ఉంటుంది. మనం జస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రైమరీ డ్యూటీ ఏంటంటే ప్రభుత్వ భూములను కాపాడేది ఉంటుంది కాబట్టి అది ప్రాసెస్ కంటిన్యూగా మేము ప్రభుత్వం ఎంకరేజ్మెంట్ ఏమైనా కూడా వాటిని చర్యలు తీసుకొని కాపాడే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. మొత్తానికి అక్రమ కట్టడాలు ప్రభుత్వ భూముల్లో కావచ్చు, ఇంకెక్కడైనా సరే అక్రమ కట్టడాలు ఉన్నట్టు మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాటిపై చర్యలు తీసుకుంటాం. 523 సర్వే నెంబర్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలపై మాకు మొదటి నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి వాటిపై పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతనే వాటిని కూల్చివేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా వాటిపై పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత యాక్షన్ తీసుకుంటామంటూ మహబూబ్నగర్ అర్బన్ MRO తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.